వాటికి అలాగూ ఏడవకూడదు. మార్పు చెందని ఆత్మ గురించి అసలు ఏడవనక్కర్లేదు. కనుక ఏడవకూడని వాటి గురించి ఎందుకయ్యా ఏడుస్తావు అని చెప్పడంలో అందం అండి ఇక్కడ. ఎంహి న వ్యధయంచేతే పురుషం పురుషశభా సమదుఃఖ సుఖం ధీరం సంవృతత్వాయ కల్పతే. నువ్వుగా ఉండు. ఇది గొప్ప ఉపదేశం అండి. ఇంతకంటే ఫిలాసఫీ ఇంకేమున్నది? నువ్వుగా ఉండు. నువ్వుగా ఉంటే అర్థం ఏంటి? నువ్వుగా ఉండంటే బయట సంఘటన బట్టి నువ్వు మార్పులు తెచ్చుకుంటున్నావు. నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను భావం దేనివల్ల కలుగుతుంది? బయట సంఘటన బట్టి. బయట సంఘటన వల్ల మారుతున్నావు. కానీ సంఘటన వేరు, నువ్వు వేరు. నువ్వుగా ఉండు అంతే. ఇక్కడ ఇది తెలుసుకో. ఎంహి న వ్యధయంత్యేతే పురుషం, ఏ పురుషుని ఇవి అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పిన మాత్రాస్పర్శలైన సుఖదుఖాదులు ఏ పురుషుని మనస్సుని వ్యాకులపరచవో అతడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. కృష్ణ పరమాత్మ తీర్మానం చేశారండి. అంటే సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వములు ఎవడి మనసుని కలత పెట్టవో వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే, అమృతము పొందుటకు అర్హుడు. అమృతము అంటే నాశరహితమైన మోక్షము. మోక్షం పొందడానికి అర్హుడెవడు? ఎంహి న వ్యధయంత్యేతే పురుషం, ఏ పురుషుని ఇవేంటి ఇందాక నేను చెప్పిన సుఖదుఖాదులు కలతపరచవో, అంటే సుఖమొస్తే పొంగిపోవడం, దుఃఖమొస్తే కుంగిపోవడం, ఎక్కడో చెడు వార్త వినగానే వీడు నానా రకాల జబ్బులు తెచ్చుకోవడం, ఆనంద వార్త వినగానే పొంగిపోవడం, ఇవన్నీ అంటే వీడిగా లేడని అర్థం. అంతే కదా, ఆ సంఘటన బట్టి ప్రభావితులైపోతున్నాడు కానీ వీడిగా లేడు. ఇది తెలుసుకోవాలి. అర్థం ఉంది, నిర్మలంగా ఉంది. నిర్మలత్వమే భగవంతుడు దానికి ఇచ్చిన గొప్ప లక్షణం. నిర్మలత్వం ఉండడం చేత అన్ని దానిలో కనబడుతున్నాయి. వచ్చింది అది బాధ. నిర్మలంగా ఉంది. అసలు అర్థం యొక్క అసలు స్వరూపం ఏమిటండి చెప్పండి? మళ్ళీ చెప్తున్నా. నిర్మలత్వం, ప్రకాశం. ఈ రెండిటి వల్ల ప్రతి వస్తువు అందులో పడుతుంది. ఇక్కడ ప్రతి వస్తువు పడుతున్న వల్ల అద్దం యొక్క నిర్మలత్వం పోయిందా? ప్రకాశత్వం పోయిందా? లేదా? అద్దం నిర్మలంగానే ఉంది. అందులో మీరు ఎర్రని నల్లని బొమ్మలు రెండు చూపించారు. ఎరుపు నలుపు అందులో ప్రతిఫలించాయి. అద్దం ఎర్రబడిందా నల్లబడిందా? అలాగే ఉంది కదా. అది పోయింది, తెల్లని బొమ్మ వచ్చింది. ఇప్పుడు అద్దంలో తెల్లదనం వచ్చింది. కానీ తెల్లగా ఉంది అని అద్దం మురిసిపోతుందా? ఎర్రగా ఉన్నాను అనుకుంటుందా? కానీ ఎర్ర ప్రతిబింబం వచ్చినంత మాత్రాన తాను ఎరుపెక్కిపోయాను నలుపెక్కిపోయాను అనుకోవట్లేదు. తెల్లది వచ్చినాడు తెల్లగా ఉన్నాను అనుకోవట్లేదు. అది అనుకోవలసింది ఒకటే, నేను నిర్మలమైన దాన్ని. ఎదురుగా ఎన్నున్నా నేను నిర్మలమైన దాన్ని. కానీ సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ఆ నలుపు, ఆ తెలుపు, ఆ ఎరుపు ఎలాగైతే అద్దం యొక్క ప్రకాశాన్ని నైర్మల్యాన్ని పాడు చేయవో నా తత్వాన్ని, నన్ను ఈ సుఖదుఖాలు కరతపెట్టవు. నేనుగా ఉంటాను అని ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ముక్తి పొందగలడు. ఇదే విశ్వందర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్యాత్మని మాయయా బహిరోద్భూతం యథా నిద్రయా. దానితో అన్వయించుకోవచ్చు. ఈ గోలే 18 రోజుల యోగ వాసిష్ఠంలో కూడా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పినటువంటి అంతరార్థం గ్రహించామా? కనుక మనం ఎవరు? అటువంటి అద్దానికి ప్రకాశం ఎలాంటి లక్షణమో ఆత్మకి చిత్ అలాంటి లక్షణము. ఇది తెలుసుకోగలగాలి. ఆ చిత్వంలో ఉండడం తెలుసుకోగలగాలి. అదే నవ్యధయంత్యేతే పురుషం, ఏ పురుషుని ఈ మారిపోతున్న సుఖదుఖాలు విషయాలు కలత పెట్టవో వాడు మాత్రమే ధీరుడు. ధీరుడు అంటే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరాహ అంటూ మహానుభావుడు కాళిదాస మహాకవి కుమార సంభవంలో మనకు తెలియజేశాడు. వికారం కలిగే సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఎవడు వికారములకు లోను కాడో వాడు ధీరుట్టాయి. ఎంత గొప్ప విషయం అండి. నన్ను ఏం చేయమంటారంటే అప్పుడంత దుఃఖం కలిగినప్పుడు ఇలా అయిపోక అన్నాడు. అంటే దుఃఖం కలగకపోతే నువ్వు గంభీరంగా ఉంటావు అనమాట. దుఃఖం కలిగినా కోపం కలిగించే సంఘటనలు జరిగినా మారిపోతావు అనమాట. ఇంకేం గొప్ప అంటే సంఘటనలు ఏమీ జరగకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, సంఘటన జరిగితే శాంతం పోతుంది. అప్పుడు నిన్ను శాంత పురుషుడు అనొచ్చా? సంఘటనలు బట్టి శాంతము, సంఘటనలు బట్టి అశాంతం అంటే నువ్వు శాంతుడు ఎలా అవుతావు? ఇది ఆలోచించి ఇక్కడ. కానీ బయట జరిగినటువంటి బాటి బట్టి కలత పడకూడదు. ఆ ధీరత్వం అలవాటు చేసుకోవాలి. ఆ ధీరుడివి కావాలి, నువ్వు ధీరుడివి కావాలి. అలాంటి ధీరుడు, అలాంటి పురుషుని ఎన్ని మార్పులు కూడా కలత పెట్టవు. ఇది తెలుసుకో. ఇక్కడ కలత పెట్టకుండా ఉంటాయి ఇక్కడ అని చెప్తూ వాడు సమ దుఃఖ సుఖం, వాడు దుఃఖము యందు సుఖమునందు సమముగా ఉంటాడు. మొత్తం కృష్ణ పరమాత్మ ఒక అష్టాక్షరి మంత్రాన్ని చెప్తారండి ఈ యోగంలో.
సమత్వం యోగం ఉచితే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సమముగా ఉండడమే యోగం. అంటే సంఘటనలు ఎలా ఉన్నా నువ్వుగా ఉండు, అదే మాట. దీన్నే రమణ మహర్షి నీ సహజ స్థితిలో నువ్వు ఉండున్నాడు ఇక్కడ. అదొక్కటే, పెద్ద సూత్రాలు ఉపదేశాలు అక్కర్లే, శాంతికి మార్గం అదొక్కటే, నువ్వుగా ఉండు. కానీ కష్టమండి. అందుకే సాధన. ఏది ప్రతిఫలిస్తే అది తాను అనుకుంటూ అర్థం అనుకుంది అనుకోండి, దానికి ఎప్పుడు దుఃఖమే. అలా నువ్వు అనుకోకుండా నీ చిత్తంలో ఈ విషయం ప్రపంచం ప్రతిఫలిస్తున్నా సుఖదుఖాలకు లోను కాకుండా ధీరుడుగా ఉంటే, అలాంటి పురుషుని ఇవి వ్యథపరచకుండా ఉంటే ఆ పురుషుడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు. ఓ పురుషర్షభ అని సంబోధించాడు. అది కృష్ణ పరమాత్మ లాంగ్వేజ్ ఎంత బాగుందో చూడండి. అర్జునుడిని ఏమని సంబోధించాడు? పురుషర్షభ అంటే పురుషుల్లో గొప్పవాడా అని సంబోధించాడు ఇక్కడ. అంటే పురుషుల్లో గొప్పవాడువైన మహానుభావ, ఎవడు మార్పులకు లోను కాకుండా సుఖదుఖాల్లో సమంగా ధీరుడుగా ఉంటాడో ఆ పురుషుడు అమృతాన్ని పొందగలడయ్యా పురుషర్షభ. అంటే నాయన పురుషుడంటే వాడు, ఓ పురుషర్షభ అన్నాడు ఇక్కడ. తిడుతున్నాడు, పొగుడుతున్నాడా? అంటే నిన్ను పురుషర్షభ అని టైటిల్ ఇచ్చానంటే అర్థం, ఈ పురుషుడు గొప్పవాడని చెప్పాను, నువ్వు పురుషుల్లో గొప్పవాడా అంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా అలా తయారవరా నాయనా అని. ఇక్కడ మనం అంటూ ఉంటాం, బాబు మంచివాడివి కదా అని. మంచివాడివి కదా అంటే వాడు కాడని అర్థం. మంచివాడివి కదా అంటే పాపం మంచివాడిగా మారునా అన్నా అని అర్థం. ఇక్కడ మంచివాడుగా మారాలి, అది చెప్పడం ఇక్కడ. కొందరిని ఎందుకంటే లేనిది కూడా పొగడాలండి వాడిని. పొగడేమంటే వాడి నుంచి వాడు అలా ఉండాలని మనం కోరుకుంటున్నామని అర్థం ఇక్కడ. అందుకే మీరు మంచివాళ్ళండి, కఠినంగా ఒక్క మాట్లాడరండి అంటే మీరు కఠినంగా మాట్లాడకండి అని చెప్పడం ఇక్కడ. అందుకు పురుషర్షభ అనడంలో ఎంత అందమైన సంబోధన అండి. కృష్ణుడి భాష, కృష్ణుడి పలుకు ఎంత మధురంగా ఉంటుందండి ఇక్కడ. ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. ఎవడికైతే ఈ ప్రపంచంలో వచ్చిన మార్పులు, 2 మార్పులు, ఈ 2 వ్యధపరచకూడదు మనసుని. 2 మార్పులు ఏమిటి? 2 మార్పులు అంటే, ఒకటి మాత్రాస్పర్శాస్తు, ఇంద్రియములకు అనుభవానికి వచ్చే శీతోష్ణ సుఖ దుఃఖాలు, శరీరంలో వచ్చే మార్పులు. ఇవి ఎవడిని కలత పెట్టవో, ఎవడి మనస్సును కలత పెట్టవో వాడు ధీరుడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షత్మలు పురుషద్వాక్యం. అటువంటి ధీరుడు మాత్రమే ఆత్మను చూడగలడు. అందుకని ప్రతిసారి సంఘటనల గురించి ఆలోచిస్తూ, ఏమండి జ్ఞానం విన్నారంటే అప్పుడు నా మూడుందనుకున్నారా? నేను అప్పుడు ఎంత బాధపడుతున్నాను మీకేం తెలుసు, నేను అనుకున్నది రాలేదు, అదే వేదన పడుతున్నాను, అందుకే నేను వినలేదండి, నాకు చెవిలోకి ఎక్కలేదండి అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచించడం వల్ల ఈ జ్ఞానం రాలేదు, చూసావు ఇక్కడ. అంటే మనస్సు కలతపడిందా లేదా ఇక్కడ. కానీ నిజమైన పురుషుడిని ఇవి కలత పెట్టవు, వాడు ధీరుడుగా ఉంటాడు. కానీ నువ్వు ధీరుడు కావాలంటే అది ఆ లక్షణం తెచ్చుకోవాలి ఇక్కడ. ఆ ధీరత్వం యొక్క ప్రయోజనం ఏమిటి? సరేనండి ధీరుడుగా ఉంటాను, సుఖదుఖాలు సమంగానే ఉంటాను, దానివల్ల ప్రయోజనం ఏమిటి? అమృతత్వాయ కల్పతే. అమృతత్వమును పొందుతావు, మోక్షాన్ని పొందుతావయ్యా. కానీ మోక్షం కావాలని పెద్ద కబుర్లు ఆడుతున్నాము, కానీ దానికి తగ్గట్టు ఒక్క క్షణమైనా బ్రతుకుతున్నామా? ఇది ఆలోచించండి ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు, నాకు ఈ జన్మరాహిత్యం వస్తే చాలండి, కబుర్లకేముందండి. కానీ మోక్షం అంటే అక్కడ కొంతమంది కూర్చొని కోటి కుంకుమార్చన చేస్తున్నారు కనుక నేను చేస్తున్నాను. మోక్షమా? నిజంగా మోక్షం వస్తుందంటే కోటి కుంకుమార్చనకి వెళ్తామా? దానివల్ల ఇంకేదో వస్తుందరికి వెళ్ళాం. కానీ భగవద్గీత మాత్రం అలాంటి ఫలాలు చెప్పదు. మోక్షమే పరమ ప్రయోజనం అయితే మాత్రం ధీరుడుగా ఉన్నవాడికి మాత్రమే మోక్షం, లేని వాడికి లేదు. ధీరుడంటే ఎవరినైతే జరుగుతున్న మార్పులు ప్రభావితం చేయవో. ఇక్కడ వ్యథపరచుట అంటే కలవరపరచుట, మార్పు చెందించుట అని అర్థం. అదే నవ్యధయంత్యేతే అంటే మార్పుని చెందించవు, వాడి స్థితిని మార్పుని చెందించవు. అటువంటి వాడు నిశ్చలంగా ఉంటాడు, ధీరుడుగా ఉంటాడు. అటువంటి వాడు మాత్రమే అమృతత్వాయ కల్పతే. ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకాలను బాగా అధ్యయనం చేయండి. మనకు తేల్చుతున్న విషయం ఏంటంటే, మార్పు జరిగే లక్షణం దేనికుందో అది నేను కాదు, మారకుండా ఏది ఉందో అది నేను. కానీ మార్పు చెందే లక్షణం అంటే ప్రపంచం మారిపోతుంది అంటావు, నువ్వు మారిపోతున్నావు నాయనా. నువ్వు చిన్నప్పట్లో యవనంలలో ఇప్పుడులో ఈ మార్పు సహజం అన్న విషయం ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. అదే స్మరణిత్యం అనిత్యతాం, అనిత్యాన్ని నిత్యం గుర్తుపెట్టుకో అన్నాడు ఇక్కడ. అనిత్యములన్న విషయం నిత్యం గుర్తుపెట్టుకో. అప్పుడు యవనంలో ఉన్నాను మిడిసిపడవు, ఎందుకంటే తప్పకుండా వార్ధక్యం పొంచి ఉందని తెలుస్తుంది ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు, ముసలాడా అని. వీడు ముసలాడా అని పిలిచాడంటే వీడు కాబోయే ముసలోడు అని అర్థం ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు, ఈ కుర్రాళ్ళు బొత్తిగా ఆ మాట వినరండి, అప్పుడు వీడేదో కుర్రతనం లేనట్టు, వీడు మాజీ యువకుడు మర్చిపోతున్నాడు ఇక్కడ. ఇవన్నీ వీడు అనుభవించాడు, ఒక్క జన్మలో కాదు ఎన్నో జన్మల్లో అనుభవించాడు ఇక్కడ.
వీటితో పాటు ఈ సుఖదుఖాలు ఎన్ని తిన్నామండి పుట్టిన దగ్గర నుంచి. నాకు ఆ ఆవకాయలో నెయ్యి వేసుకుంటే చాలా ఇష్టం అండి. ఏది 70-80 ఏళ్ళకు కూడా ఇదేయో ఘోరింపు. ఇలా ఎన్ని ఆవకాయలు తిన్నావో బతుకులో, గర్జన్మల్లో ఎన్ని తిన్నామో, ఈ మాత్రా స్పర్శాస్తూ తింటూనే ఉన్నాం. ఏం లాభం అండి ఇక్కడ? అప్పటికే అదే బెదిరింప. ఇవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వీటికి చెక్కు చెదరకుండా, అది ధీరత్వం. వాడు హీరో అండి. అలాంటి ధీరుడు మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు, అమృతత్వాన్ని గ్రహించగలడు, అమృతత్వంతో అటాచ్ కాగలడు, అనుబంధం పొందగలడు. అందుకే ధీర సమర్చిత వీరారాధ్య ఈ మాట చెప్తున్నది. ఈ శ్లోకములు బాగా గుర్తుపెట్టుకుని ఇప్పుడు మన టార్గెట్ ఏమిటి? ధీరులం కావాలి. అంతే కదా. ఇవాళ సంకల్పం చేసుకుని ప్రపంచం నుంచి బయటకు వెళ్ళాలి, ధీరులం అయిపోవాలి. రేపు సాయంత్రం వచ్చేటప్పటికల్లా మా ధీరత్వం ఏంటో చూపిస్తాం. మంచిదే, ఆ ధీరత్వం తెచ్చుకొని ప్రయత్నించండి. ఇది చాలా గొప్పదండి. అదే కానీ రేపు సాయంత్రానికి మీరు వంట తీసుకురండి అన్నాం అనుకోండి, సులభం అనుకుంటాం. కానీ బయటకు వెళ్ళాలి, వస్తువులు కొనాలి, చెయ్యాలి, పైగా అనుకూలించాలి, రుచి రావాలి. బయట వస్తువు అవసరం ఉంది వంట చేయడానికి. ఇప్పుడు చెప్పిన ధీరత్వం పొందడానికి బయట వస్తువులు అవసరం లేదు. ఇది మార్చుకుంటే చాలు. ఎంత సులభం అండి ఏది చెప్పడం. కానీ దీనినే ఇప్పుడు సాధించే ప్రయత్నం చేయాలి. కనుక ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకములు ఒక్కసారి మనం పాఠంలా చెప్పుకొని అధ్యయనం చేసుకుని రేపు తర్వాతి శ్లోకముల్లోకి కొనసాగించుకుందాం. ఇదంతా స్వామివారు మొట్టమొదటి చెప్తున్నది. దుఃఖం పోవడానికి ముందుగా సర్వజనులకి, సర్వజీవులకి సాధారణమైనటువంటి తాను కాని దానిని తాననుకొనుట, తానేమిటో తెలియకుండా ఉండుట అనేటువంటి మోహాన్ని తొలగిస్తున్నాడు. ఇది ముందు తొలగించి స్వధర్మాన్ని అధర్మం అనుకునే మోహాన్ని తర్వాత తొలగిస్తాడు. ఆ తర్వాత ఆదర్శ పురుషుని స్థితప్రజ్ఞని చూపిస్తాడు. ఇది క్రమం. దీనితో సాంఖ్యయోగాన్ని అధ్యయనం చేయండి. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ విచారము అని చెప్పబడుతున్నటువంటి అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూశ్చ నానుశోచంతి పండితా నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా నచైవ నభవిష్యామః సర్వే వయమతఃపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షోమః భారత యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. 11 నుంచి 15 వరకు చెప్పిన 5 శ్లోకాలు హృదయస్థం చేయండి. ఇందులో ధీరత్వానికి సూచన ఒక్క వాక్యం చెప్పాడు, గమనించండి. 14 శ్లోకంలో ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షస్వ భారత, అక్కడుందండి పాయింట్, అది పట్టుకోవాలి. తాం తితిక్షస్వ. ఈ సుఖము దుఃఖము ఇవి ఎప్పుడు ఉండేవి కావు, వస్తూ పోతూ ఉంటాయి. మరి వస్తూ పోతూ నేనేం చేయాలి? తితిక్షస్వ, క్షమ వహించి ఉండు, అది చెప్పాడు ఇక్కడ. తితీక్ష ఇది మనకి సాధన చతుష్టయ సంపత్తులు. తితిక్ష అనేది చాలా ప్రధానం. నిత్యానిత్య వస్తు వివేకము, తితిక్ష. తితీక్ష చెప్తున్నాడు. తితీక్ష అంటే క్షమ కలిగి ఉండుట, సహనము వహించి ఉండుట, ఇది చాలా అవసరం. అయితే సహనంలో కూడా అనేక రకాలు ఉన్నాయండి. కొంతమంది పేదలు చలి తట్టుకోలేక బయట అలా పడి ఉంటారు, వాళ్ళు సహనం వహించినట్టు అనిపిస్తుంది. ఈ సహనం వేరు. శాంతితో కూడిన క్షాంతి కావాలి ఇక్కడ. అంటే ఇది విచారణ రూపమైనటువంటి ఎరుకతో కూడిన సహనం, ఇది చాలా అవసరం. అందుకే సుఖదుఖాలు కలుగుతున్న క్షమ వహించి ఉండాలి. నువ్వు ఆవేశకావేశాలకు లోను కాకూడదు. మనోవికారం కలిగితే స్వస్థితి తెలియదండి. మనస్సులో కోపం కానీ క్రోధం కానీ ఇత్యాది వికారాలు రాగానే స్వస్వరూపం తెలియబడుతుంది. కానీ స్వస్వరూపం తెలియబడాలంటే ఇవి అనగాలి. ఇవి అనగాలి అంటే ఈ మార్పులకి లోను కాకుండా తితిక్ష, క్షమను అలవాటు చేసుకో. క్షమ అలవాటైతే క్రమంగా నవ్యధయంత్యేతే, ఈ జరుగుతున్న మార్పులు నీ మనస్సును కలతపరచవు. కలతపరచకపోవడం వల్ల నువ్వు సమదుఃఖ సుఖం, సుఖదుఖాల సమంగా ఉంటావు. అప్పుడు ధీరుడు అవుతావు. ధీరత్వంలో మోక్షాన్ని పొందుతావు. ఇది క్రమం. కనుక ఇప్పుడు సాధనకు కావలసిన మహావిషయములు మనకు 2 అందే. నిత్యమేదో అనిత్యమేదో చెప్పాడు. అనిత్యానుకున్న లక్షణం వస్తూ పోతూ ఉండడం, మార్పు చెందడం. ఇప్పుడు అనిత్యాలు విడిచిపెట్టి నిత్యమైనది ఎప్పుడూ నిత్యమే గనక, అనిత్యమైనది ఎప్పుడూ అనిత్యమే గనక, అనిత్యమైన వాటి గురించి దుఃఖించకు, నిత్యం గురించి దుఃఖించవలసిన అవసరమూ లేదు గనక, అనిత్యమైన దాని యందు నిలవాలి అంటే అనిత్యమైన వాటికి లొంగిపోకుండా సహనం వహించు. తితిక్షస్వ.
కనుక సాధన బాహ్య వస్తువులు లేదు, నీలో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తితిక్షస్వ అంతా అక్కడ ఉందండి. అందుకే క్షమ 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 క్షమ, అదే క్షాంతి, ఆ తితిక్ష. అందుకే సాధన చతుష్టయ సంపత్తిలో అన్నీ చెప్పి తితిక్ష అనేది ప్రధాన గుణంగా చెప్పారు. ఇక్కడ క్షమ లేని వాడికి ఏదీ రాదు. ఇది తెలుసుకోండి. లౌకిక ప్రయోజనం నెరవేరాలన్నా సహనం ఉండాలి, క్షమ ఉండాలి. అది క్షమ వహించు, తితిక్షస్వ. కనుక జీవితంలో సుఖము దుఃఖము వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, క్షమ వహించు. ఇది ఎవరికి చెప్పాలి చెప్పండి? మాకు చెప్పారు కదండి. జీవితంలో సక్సెస్ కావాలనుకున్న ప్రతి వాడికి ఇదే పాఠం అండి. మీరు చిన్నప్పుడు పిల్లలకి చెప్పండి. చిన్నప్పుడు పిల్లలకి ఇది చెప్తే వాడు సుఖము దుఃఖము వస్తే పొంగిపోయి కుంగిపోయి అల్లరి చిల్లరగా తిరగకుండా క్షమ వహించడం వల్ల వాడు అందులో విజయం సాధించగలడు. అంతేగాని ఇవాళ నాకేదో ర్యాంక్ రాలేదు కనుక చచ్చిపోతాను, అనుకున్న సాధించలేదు కనుక ఇంకేదే అయిపోతాను, లేకపోతే అనుకున్న సాధించడానికి వంచన చేస్తాను, అవినీతి చేస్తాను జోలికి వెళ్ళాడు. అవునా లేదు? చూడండి, అందుకే భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకుంటే పరమార్థం దాకా అటుంచి వ్యవహార జీవితంలోనే చక్కగా బ్రతకగలం. అవునా లేదా? ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే జీవితంలో మార్పులు సహజం. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్. అంతే, ప్రాక్టికల్గా ఉన్న సత్యాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని వేదాంతం, వేదాంతం కాదు, ఏ సుఖ దుఃఖాలు వేదాంతంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? చుట్టూ జీవితంలో ఉన్నాయి. జీవితం పుస్తకాల్లో లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడం పుస్తకంలో ఉంది. కనుక వస్తూ ఉంటాయి ఆగమోపాయనో నిత్యాహ, వస్తూ ఉంటే పోతుంటే తాం స్థితిక్షస్వ భారత. హే భారతుడా అంటే భరతవంశ సంజాతుడా, భారతుడా అంటే జ్ఞానమునందు ఆసక్తి కల ఓ శిష్యా, తాం స్థితిక్షస్వ, తితిక్ష వహించు, తితిక్ష వహించు. ఇది ఎప్పుడు కూడా. అందుకే పిల్లలకు కూడా నేర్పాలండి. కానీ మన పిల్లలకి క్షమ నేర్పట్లేదు. వాడు ఎక్కడ కోపగించుకుంటాడో అని చిన్నప్పటి నుంచి వాడికి కావాల్సిన సమకూర్చుకుంటున్నాం. మన చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో, కానీ పిల్లలకి మాత్రం వాడికి ఎండకన్నెరగకుండా పెంచుతున్నాం. అవునా లేదా? వాడికి పుట్టిన దగ్గర నుంచి ఏసీలు, వాడిని కావాలంటే మనం కారులో దింపుతాం, వాడు నడక కూడా నడవనివ్వం. దీనివల్ల వాడు ఏమవుతుంది? వ్యాయామం లేదు, సహనం కోల్పోతున్నాడు, కానీ మానసికంగా శారీరకంగా బలహీనుడు అవుతాడు. తెలుసుకోండి ఇక్కడ. కానీ క్షమ అనేది ఇహానికి పరానికి కూడా కావాల్సింది. అమృతత్వాయ శాశ్వతానందమునకు ధీరత్వమే మార్గము, ధీరత్వానికి సహనమే మార్గము. ఎందుకంటే నువ్వు సహనం వహించకపోయినా మార్చేదేమీ లేదు, మారేది మారిపోతూనే ఉంటుంది. నువ్వు క్షమ వహించు. ఇది చాలా గొప్పది. కానీ సృష్టిలో మహాత్ములు అందరూ తయారయ్యారంటే క్షమ వల్లే. వాళ్ళకి ఒకటే ప్రపంచం, మనకి ఒకటే ప్రపంచం. వాళ్ళకో ప్రపంచం, మనకో ప్రపంచం భగవంతుడు సృష్టించలేదు. రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి ఒక జగత్తు, మీకు నాకు మరొక జగత్తు ఇచ్చాడు భగవంతుడు. అందరికీ ఒకటే ప్రపంచం. కానీ వాళ్ళు తితిక్షస్వ, ఆ వివేకముతో 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 10 సార్లు అన్నాం ఇక్కడ. ఆత్మానాత్మ వివేకం అంటే తితిక్షస్తుందండి. మారే లక్షణం ఉన్నవన్నీ అనిత్యములు, మారనిది నిత్యం. ఆ వివేకంతో తితిక్ష వహించితే వాడు క్రమంగా సమస్థితికి వెళతాడు. సమస్థితి ఉన్నవాడు ధీరుడవుతాడు, ధీరుడైన వాడు అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్పిన కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.